సింపుల్. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఆయన ఒక్క మాట కోర్టులో కేసు ఉంది, ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాం అనేది కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. అది ఒక కిరీటం కాదు, అది వస్తే సభా నియమాల ప్రకారం సమయం వస్తుంది కాబట్టి మాట్లాడచ్చు. సింపుల్గా ఆయన ఒక అఫిడవిట్ వేసేసి ఎస్ విల్ గివ్ వాట్ ఎవర్ ఆ ఫెసిలిటీస్ టైంకి రిలేటెడ్ సభలో ఫ్లోర్లో వ్యవహరించడానికి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తాం అని ఒక మాట అనేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రజల గొంతుకు ఎట్లుంటుంది, ప్రతిపక్ష వాణి ఎట్లుంటుంది అనేది గతంలో వినిపించింది, మరింత బలంగా ఇప్పుడు వినిపిస్తారు. వినిపించడానికి కావాల్సిన, ఎందుకంటే మోసం అప్పటికి మించి ఇంకా ఎక్కువ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నిలదీయడానికి కావాల్సినవి ఉన్నాయి. కానీ ఆయన స్పీకర్ నోట బూతులు తప్ప వేరే రావు. ఎవరు అయ్యన్న పాత్ర గారు ఆయన ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడలేదు కూడా లాభంలో. ఆయనకు తెలుసు తను ఏం మాట్లాడుతున్నాడో. అవి అక్కడికి వస్తే నిజంగా క్వశ్చన్ చేయడం ఏ రకంగా తమ తట్టుకోలేరనే విషయం ఆయనకు తెలుసు. ఆయన సిద్ధహస్తుడు ఏదన్నా అయితే బూతుల్లో సిద్ధహస్తుడు అవుతాడు. మరి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చొని మొన్న కూడా ఈ మధ్య కూడా నోరు పారేసుకున్నట్టున్నాడు. ఆయనకు తెలిసిన ఏకైక భాష కానీ ఇవి కానీ ఇదే ఉంది. ఇప్పుడు మనం అంటున్నందుకు మళ్ళీ తిడతాడేమో తగ్గుతుంది. బూతుల్లో ఎక్స్పర్ట్ ఆయన వచ్చి అసెంబ్లీ గురించి, దాని పవిత్రత గురించి, లేకుంటే అక్కడికి వచ్చి వ్యవహరించాల్సిన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీపీకో నీతులు వల్లించడం అనే దాంట్లో దానికి ఎలాంటి అర్థం ఉంటుంది అయితే నేను అనుకోవట్లేదు. సార్, ఫైనల్గా రుషికొండ బిల్డింగ్ల గురించి మొన్న వరకు జగన్ ప్యాలెస్ అన్నారు, ఇప్పుడేమో టూరిజం బిల్డింగ్లు అంటారు. ఈ రెండు నాలుగుల ధోరణి ఏ విధంగా వస్తుంది? అక్కడే తెలుస్తుందిగా. ఆ రోజు వాళ్ళు ఏ రోజు అన్నారో, ఎప్పుడైతే అది రుషికొండ ప్రాజెక్ట్ జగన్ ప్యాలెస్ అన్నారు ఆ రోజు తెలుసు. ఆ రోజు అడిగాము, అదే అయితే రాసిచ్చేసి మరి తీసుకుంటామని చెప్పి. కాదని వాళ్లకు తెలుసు. ఈరోజు ఏ రకంగా దాన్ని బయటపడాలనే దాంట్లో చాలా ఏమీ తెలియనట్టు మళ్ళీ ఒక డ్రామా క్రియేట్ చేసి నాసిరకం అని చెప్పే ప్రయత్నం అక్కడికి పోయి చేశారు. అండ్ జీవో ఒకటి ఎప్పుడో ఒకసారి దాన్ని తీసుకురావాలి కానీ దాన్ని తెచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రజలను మభ్యపెట్టడం కానీ, మోసం చేయడం కానీ, లేదా అబద్ధాలను నిజమని చెప్పే ప్రయత్నం చేయడం కానీ, లేదా తాను ఎంత అన్ని అవలక్షణాలకు తాను కానీ తన పార్టీ కానీ ప్రతిరూపము అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే దీంట్లో కానీ తనకున్న ఏకైక శక్తి ప్రచారం అనే దాన్ని ఆయుధాలను వాడుకొని, ఎల్లో మీడియాను వాడుకొని, ప్రచారకుడు అవసరమైన సంపత్తిని వాడుకొని ఎట్లా బిల్డ్ చేస్తూ వచ్చారు, అవన్నీ గాలిలో కట్టినవి తప్ప ఏం లేదనేది ఒకటి రోజు రుజువు అవుతున్నాయి. అందులో ఇది కూడా అలాంటిదే. ఆ రోజు ఆ వాస్తవం ఇంకో రకంగా కారలే. అది పబ్లిక్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది టూరిజం ప్రాపర్టీ. ఈరోజు అంతే ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. అది దాన్ని ఎట్లా వాడాలి, ఏ రకంగా చేయొచ్చు అనేది ఎనీ గవర్నమెంట్ కెన్ డిసైడ్. అది ఆ ప్రివిలేజ్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ముందు ఈ రకంగా ఇది జగన్ గారి ప్యాలెస్ అంటూ ఏదన్నారో, అందుకే రాగానే దాన్ని ఎట్లా వాడాలని అర్థం కాక ఇన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా తప్పదు, రేపు క్రిటిసిజం వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని తమ ఫోల్డ్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా పైకి ఏమనుకుంటే చాలా కూల్గా దాన్ని మూవ్ చేశారు. అయితే దెర్ ఈజ్ అదర్ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎత్తి చూపడం, దానివల్ల ఇది బయటకు వస్తున్నాయి. కానీ లేకపోతే ఆ రోజు వాళ్ళు ఆడిన అబద్ధాలకు ఈరోజు ప్రతి దానికి బోన్లో నిలబడి ఆయన సమాధానం చెప్పాల్సి ఉండే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఏముంది, వాళ్ళకున్న బలమే అది. మేము ఏదంటే అదే వేదం అని చెప్పగలిగిన దాన్ని ఏమంటావు, దుర్మార్గమైన ప్రాపగాండా మీద ఉండే పట్టు, దాంతో అందులో భాగంగానే ఈరోజు అసలు విషయాలు పక్కకు వదిలేసి ఏదో నిన్న అసెంబ్లీది ఎందుకు రేజ్ చేశాడో ఆయన అర్థం కావట్లేదు. అసెంబ్లీకి దమ్ముంటే రాండి అని ఎందుకంటున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇంకా నాకు తెలిసి డేట్ కూడా వచ్చినట్ల దానికి చెప్పిన. ఎప్పుడు 18th అనౌన్స్ చేశారా?